నేషనల్ చైర్మన్ మరియు ఫౌండర్ డాక్టర్ సంపత్ కుమార్ మరియు నేషనల్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ సలహాలు సూచనల మేరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎండాకాలం కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ పేద ప్రజలకు ఒకరోజు దాహార్తి తీర్చడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది తన సొంత డబ్బులతోటి సొంతంగా తీసుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంతోమంది పేద ప్రజలు వాళ్ళ పల్లెటూరులో గ్రామాల నుంచి పట్టణానికి ఇచ్చేస్తుంది కనుక వాళ్ళకు నీళ్లు దొరకక చాలా దాహార్తితో ఉంటారు కనుక వాళ్ళ దాహార్తిని ఒక్కరోజైనా తీర్చేటందుకు మాకు సోషల్ సర్వీస్లో భాగంగా అంటే సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సమ్మర్లో కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కానీ లేకపోతే త్రాగునీటి కార్యక్రమం కానీ కూడా చేపట్టడం జరుగుతున్నది. అట్లాగే ఎక్కడైతే ప్రజల హక్కులు హరించబడతాయో ఎక్కడైతే హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతాయో అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తూ ఉన్నది. అట్లాగే మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో అనేక కార్యక్రమాలు అనేక లక్ష్యాలతో ఆశయాలతో పనిచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు బండ్ల రమేష్ గారు, అట్లాగే యునైటెడ్ నల్గొండ డివిజనల్ జనరల్ సెక్రటరీ సునీత గారు, బస్పర్ సునీత గారు, సూర్యాపేట జిల్లా ఉమెన్ కోర్టు చైర్మన్ పుష్ప గారు, కోఆర్డినేటర్ హనుమల కృష్ణ గారు, ఆమె గారు తదితరులు పాల్గొన్నారు.